అలువ ఆక్రమణ చేసిన బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం ఆక్రమించిన కాలువ స్థలాన్ని వంకను అఖిలపక్ష నేతలు సందర్శించారు. 424/4C 425 సర్వే నెంబర్లలో ఉన్న కాలువను పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం అనాదిగా వస్తున్న వంకను మూసివేసి నీటిని క్రిందికి ప్రవాహం లేకుండా చేశారని ఆరోపించారు. దీని మీద గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. కాలువ సక్రమంగా నీటి ప్రవాహం కిందకి వెళ్లేలా చూడాలని, కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిలపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దస్తగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప నగరం రామాంజనేయపురం జర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో బాలాజీ డెవలపర్స్ వెంచర్ వేశారు. ఈ వెంచర్లో భూమి ప్రభుత్వ భూమి, కానీ ప్రైవేటు వ్యక్తులకి ఏ రకంగా కార్పొరేషన్ అధికారులు కట్టబెట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పైగా వేసినటువంటి వెంచర్లో కూడా పైన సబ్జైల్ నుంచి మహిళా పాలిటెక్నిక్ నుంచి చర్చి నుంచి కిందికి వచ్చేటువంటి ప్రధానమైన వంకని కాలువలో పొందించారు. ఆ కాలువను కూడా పూర్తి చేసి మొత్తం వెంచర్లో ఫ్లాట్లు అమ్మారు. దీని కారణంగా పైన ఉన్నటువంటి నీళ్లు కిందికి పోవడానికి ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్జైల్ నుంచి 25 కిలోమీటర్ల వరకు చాలా కాలం నుంచి అక్కడ వంక ఉంది. ఈ వంకను బోర్చడం కారణంగా ఆ ప్రాంతంలో నీళ్ళని నిలిచిపోయే ప్రమాదం ఉంది. సబ్జైల్లో ఉన్నటువంటి మొత్తం నీళ్ళన్నీ కిందికి రాకుండా చర్చి దగ్గర ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. చర్చితో ఆగిపోవడం వల్ల పోలీస్ లైన్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ కాలువ మొత్తం పొడికి తీసి యథాతథంగా నీరు కిందికి ప్రవహించేటువంటి చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికోసం అఖిలపక్ష పార్టీ పర్యటన ఈరోజు చేశాము. ఈ పర్యటన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద తక్షణమే